నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అత్తాకోడళ్ళు సవాల్ 9వ భాగం. శ్యామ్ సత్యదేవ్ విసురుగా వంటగదిలోకి వెళ్తున్న కొడుకుని పిలిచాడు. అతని మొహం చూడగానే ఏదో అయ్యిందని అనుమానం వచ్చింది సత్యదేవ్కి. ఒక్క నిమిషం నాన్న అంటూ ట్రే కిచెన్లో పెట్టేసి వచ్చి తండ్రి ఎదురుగా కూర్చున్నాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి గంభీరంగా అంటున్న తండ్రి వైపు ఆశ్చర్యంగా చూశాడు శ్యామ్. తల్లి ఎక్కడా కనిపించలేదు. ఆ విషయం పక్కన పెట్టేశాడు. ఏమైంది నాన్న అడిగాడు కన్సర్న్ చూపిస్తూ. గట్టు నీతో ఏమైనా చెప్పాడా క్లబ్కి వెళ్ళినప్పుడు అడిగాడు సత్యదేవ్. శ్యామ్ గుండె గొంతుకులోకి వచ్చింది. తన గురించి బృంద గురించి న్యూస్ బయటకు వచ్చిందని తెలిసిపోయింది. అది తండ్రి దాకా వచ్చిందా? కానీ లాయర్ కాబట్టి మొహంలో హావభావాలు చాలా జాగ్రత్తగా కవర్ చేసుకున్నాడు శ్యామ్ సుందర్. కొడుకు ఎప్పుడైతే అంత అమాయకంగా మొహం పెట్టాడో ఖచ్చితంగా తన దగ్గర ఏదో దాస్తున్నాడని అర్థమైంది సత్యదేవ్కి. కానీ అప్పటికే ఏమీ మాట్లాడలేదు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన నలుగురిలో ఒకడు ఎమ్మెల్యే మేనలుడు. అది కొంచెం గొడవ అవుతోంది. గట్టు అదే తథాగత్ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. బృంద పేరుని ప్రస్తుతానికి రహస్యంగా ఉంచారు, కానీ బయటికి రావడం పెద్ద కష్టమేమీ కాదు. వాళ్ల మీద జాలిపడి ఆమె కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు అదే సమస్య కూర్చునేలా ఉంది అన్నాడు సాలోచనగా సత్యదేవ్. వాళ్ళేమీ పీకలేరులే నాన్న అన్నాడు నిర్లక్ష్యంగా శ్యామ్. నిన్ను నన్ను ఏమి చెయ్యరు శ్యాము. బృంద ఒంటరి ఆడపిల్ల. తల్లిదండ్రులతో ఉండే ఆడపిల్లలకే రక్షణ లేకుండా పోతున్న ఈ రోజుల్లో ఆమెని టార్గెట్ చేయడం పెద్ద కష్టం కాదు. ఆమెనని తెలుసుకోవడం కూడా పెద్ద కష్టం కాదు శ్యాము. తను నాకు చాలా ఇష్టమైన వ్యక్తి కూతురు. వ్యక్తిగతంగా కూడా నాకు ఆమె అంటే వాత్సల్యాభిమానాలు ఉన్నాయి. ఆమెకి ఎలాంటి సమస్య రాకుండా చూసే బాధ్యత నీది స్థిరమైన కంఠంతో ఖచ్చితంగా చెప్పేశాడు సత్యదేవ్. అలాగే నాన్న తేలికగా ఊపిరి పీల్చుకుంటూ బుద్ధిగా ఒప్పుకునేసరికి సత్యదేవ్ కొడుకు వైపు అనుమానంగా చూశాడు. ఫల్గుని అనుమానం నిజమేనేమో అనిపించింది ఆ క్షణంలో కొడుకు మొహం చూస్తే సత్యదేవ్కి. సరే వెళ్ళి పడుకో, రేపు కోర్టుకు వెళ్ళాలి కదా అంటూ కొడుకుని పంపేశాక తన గదిలోకి నడిచాడు అతను. రాత్రంతా ఆలోచనలతో సతమతమైన శ్యామ్ ఉదయం నిద్ర లేచేసరికి కొంచెం ఆలస్యమైంది. తలుపు మీద సున్నితంగా తట్టాడు. రాత్రి బృంద తనతో మాట్లాడిన తీరు గుర్తొచ్చి చిరునవ్వు ప్రత్యక్షమైంది అతని పెదవుల మీద. రాత్రి ఆ సమయానికి కోపం వచ్చినా కానీ ఇప్పుడు ఆలోచిస్తే తన ప్రవర్తన చైల్డిష్గానూ మూర్ఖంగానూ అనిపించింది శ్యామ్కి. 3 నిమిషాలు గడిచినా తలుపు తెరుచుకోకపోవడంతో మెల్లగా తలుపు తోశాడు. తెరుచుకుంది. లోపలికి ప్రవేశించి చూస్తే బృంద కనిపించలేదు. బాత్రూంలో లేదు, బయట గడియ వేసి ఉంది. అప్పుడే లేచిందా అనుకుంటూ కిందకి వెళ్ళాడు శ్యామ్. అప్పటికే అతను తన బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాడు. కిందకి వెళ్ళేసరికి అంతా నిశ్శబ్దంగా ఉంది. టైం చూశాడు. 8 కావస్తోంది. తండ్రి అప్పుడే బయలుదేరి ఉంటాడు అనుకుని వంటగదిలోకి నడిచాడు. అక్కడ బృందం ఉంటుందన్న ఉద్దేశంతో. కానీ అక్కడ తల్లి మాత్రమే ఉండడంతో కనుబొమ్మలు ముడివేశాడు శ్యామ్. అమ్మా, బృందెక్కడా అడిగాడు. తన గదిలో ఉంటుంది చూడు శ్యాము, కొడుక్కి టిఫిన్ రెడీ చేస్తూ చెప్పింది ఫల్గుని. తన గదిలో లేదు. మెల్లమెల్లగా మర్చిపోయిన కోపం తిరిగి రగులుతుంటే సహనం అరువు తెచ్చుకుని చెప్పాడు శ్యామ్. బాత్రూంలో కొడుకు మొహం చూసి వాక్యం మధ్యలోనే మింగేసింది ఫల్గుని. అతను తన చేతిలో ఉన్న ఫైల్స్ని టేబుల్ మీదకి విసురు కొట్టాడు. అసలు ఈ అమ్మాయికి దేవుడు పెసరబద్దంత ప్రేనైనా ఇచ్చాడా అమ్మా? కోపంగా అటు ఇటు తిరుగుతూ అడిగాడు. ఫల్గుని కొడుకు మొహం చూసి చిన్నగా నవ్వుకుంది. బృంద చాలా అర్జెంటుగా కాలేజీకి వెళ్ళాలని చెప్పింది కదా, బహుశా అందుకోసం ఇంటికి వెళ్ళుంటుంది. సాయంత్రం వెళ్ళి ఇంటికి తీసుకువచ్చేద్దాం, సరేనా? బుజ్జగించింది కొడుకుని. తల్లి మాటలతో కొంచెం శాంతించాడు అతను. కానీ రాత్రి తండ్రి చెప్పిన విషయం అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. ఆ రోజు ముఖ్యమైన కేసులున్నాయి అతనికి. ఒకటి మర్డర్ కేసు, ట్రయల్ పూర్తయిపోయింది. తన క్లయింట్ నిర్దోషి అన్న తీర్పు ఇవాళ చదువుతారు. మరొకటి కోడలు చావుకు కారణమైన అత్తామామ 3 ట్రయల్ ఉంది. వాళ్ళు వాయిదాల మీద వాయిదాలు అడుగుతున్నారు. ఇక ఈరోజు వాయిదాలు కుదరవని ఖచ్చితంగా తేల్చేసే మూడ్లో ఉన్నాడు తను. కూతుర్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల్ని చూస్తే ఎంతటి పాషాణ హృదయుడికైనా కంటనీరు తిరగక మానదు. తను అంత టెన్షన్లో ఉంటే ఈ పిల్లి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది చెప్పకుండా. తండ్రికి ఫోన్ చేసి చెబుదామని అనుకున్నాడు, కానీ మరీ చిన్నపిల్లాడి వ్యవహారంలో ఉంటుందనుకున్నాడు. సరే అమ్మా, సాయంత్రం రెడీగా ఉండు. నేను కోర్టు నుంచి రాగానే కాలేజీకి వెళ్ళి తనని తీసుకువచ్చేద్దాం చెప్పి కోర్టుకు బయలుదేరాడు శ్యామ్. అక్కడ కూర్చున్నాడే కానీ అతని మనసంతా బృందం మీదే ఉంది. ఆమె కాలేజీకి వెళ్ళిందా? అక్కడంతా సవ్యంగానే ఉండి ఉంటుందా? ఏదైనా సమస్య ఉంటే తండ్రికి ఖచ్చితంగా కాల్ చేస్తుందిలే అని సర్దుకున్నాడు. మర్డర్ కేసులో తీర్పు అతని క్లయింట్కి అనుకూలంగా వచ్చింది. అది అతనికి కొంత రిలీఫ్ ఇచ్చింది.
రెండో కేసు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఉందతనికి. అతను బృంద ఫోన్ నెంబర్ తీసుకోకపోవడం పెద్ద తప్పు చేశాడని అనుకున్నాడు. తథాగతికి చేద్దామని అనుకుని తన ఫియాన్సీ నంబర్ తనకే తెలీదా అని అనుమానిస్తాడని చెప్పి అడగలేదు శ్యామ్. తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు వేరే రకంగా ఊహించుకుంటారు. అందుకే కోర్టులో ముళ్ల మీద కూర్చున్నట్టుగా కూర్చున్నాడు. మరొక వాయిదా పడింది ఆ కేసు. పూర్తిగా వినను కూడా లేదతను. ఎదుటి పార్టీ లాయర్ తనని పలకరిస్తుంటే నవ్వేసి బయటకు పరుగు తీశాడు. వాయువేగంతో ఇంటికి చేరుకున్నాడు. అమ్మా, బృందొచ్చిందా? ఇంటికి రాగానే హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న తల్లిని అడిగాడు. లేదు శ్యామ్, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ నుంచి తనకి ట్రై చేస్తున్నాను. నో రిప్లై వస్తుంది. నువ్వు ఎలానో సాయంత్రం వస్తారన్నావు కదా అని ఫోన్ ట్రై చేస్తున్నాను. పిల్లలకి పరీక్షలుంది కదా, బహుశా క్లాస్లో ఉందేమో అంది ఫల్గుణి. ఆమె దగ్గర నుంచి బృంద నెంబర్ తీసుకున్నాడు శ్యామ్. వెళ్దాం పదా అంటూ కారు బయటకు తీశాడు. ఆ ట్రాఫిక్లో బృంద పనిచేసే కాలేజీకి చేరుకోవడానికి వాళ్ళకి గంట పట్టింది. కారు ఆపగానే తల్లిని ముందు వెళ్ళి కనుక్కోమని చెప్పాడు. ఆమె దిగి అటు వెళ్ళగానే కార్ని విజిటర్స్ పార్కింగ్లో పెట్టి వేగంగా ఆఫీస్ రూమ్ వైపు నడిచాడు. అప్పటికే పాలిపోయిన మొహంతో వెనక్కి వస్తోంది అతని తల్లి. ఏమైందమ్మా, బృందెక్కడా? ఆందోళనగా అడిగాడు. ఉదయం కాలేజీకి రాగానే ఆమెను తీసేశామని చెప్పారట. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళకి తెలియదంటున్నారు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా కొడుక్కి చెప్పింది ఫల్గుణి. తీసేదేమంటే నోటీస్ పీరియడ్ ఉండదా? అయోమయంగా అడిగాడు. వాళ్ళేమీ సవ్యంగా చెప్పడం లేదు శ్యామ్. అసలు మాట్లాడడానికి ఆసక్తి చూపించడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. కొడుకు చేతులు పట్టుకుని ఏడుపు కంఠంతో అంది. కంగారు పడకమ్మా, గట్టుకి కాల్ చేస్తాను అంటూ మొబైల్ బయటికి తీశాడు శ్యామ్. ఎక్స్క్యూజ్ మీ. వాళ్ళు కారు వైపు వెళ్తుంటే ఒక తీయని కంఠం వినిపించింది. ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. ఒక 17-18 వయసు ఉన్న అమ్మాయి కంగారుగా అటు ఇటు చూస్తూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. ఎస్ అన్నాడు శ్యామ్. మీరు వనమాలి మ్యామ్ కోసం వచ్చారా? అడిగింది ఆ అమ్మాయి. అవునన్నట్టుగా తల ఊపారు. కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. బయట వాళ్ళతో మేము కాలేజ్ ప్రిన్సెస్లో మాట్లాడకూడదు. ఒక పని చేస్తానుండండి. నేను మా రిలేటివ్స్ వచ్చారని చెప్పి వచ్చేస్తాను. మీరు కారులో కూర్చోండి చెప్పి ఎలా వచ్చినది అలానే వెళ్ళిపోయింది లోపలికి. మొహామొహాలు చూసుకున్నారు తల్లి కొడుకులు. ఆమె చెప్పినట్టుగానే కారులో కూర్చుని ఎదురు చూడడం మొదలుపెట్టారు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత వచ్చింది ఆ అమ్మాయి పడుతూ లేస్తూ. త్వరగా పోనివ్వండి, ఎవరైనా చూశారంటే అసలు విషయం కనిపెట్టేస్తారు వెనక సీట్లో కూర్చుంటూ చెప్పింది గాబరాగా. నిన్ను ఇంటి దగ్గర మాత్రమే డ్రాప్ చేస్తాను. పార్కుల దగ్గర, థియేటర్ దగ్గర డ్రాప్ చేయను. అడ్రస్ చెప్పు సీరియస్గా అన్నాడు శ్యామ్. ఆమె చెప్పింది. మా వనమాలి మ్యామ్ కూడా తిన్నగా ఇంటికే వెళ్ళమంటారు చెప్పింది 2 నిమిషాల తర్వాత. బృంద, అదే మీ వనమాలి మ్యామ్కి ఏం జరిగింది? గుండె అడవి గుర్రంలా పరుగులు తీస్తూ ఉంటే వైల్డ్గా అడిగాడతను. ఉదయం చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ అమ్మాయి భయపడుతూ చెప్పింది. ఏం గొడవ? ఎలర్ట్ అయ్యాడు శ్యామ్. కాలేజీకి 3 రౌడీల్లో ఉన్న వాళ్ళు వచ్చారు. పెద్దగా అరిచారు. మ్యామ్ మా క్లాస్లోనే ఉన్నారు. ఆమెని చెయ్యి పట్టుకుని బయటికి ఈడ్చుకెళ్లారు చెప్పింది ఆ అమ్మాయి. స్టీరింగ్ వీల్ మీద శ్యామ్ చేతులు బిగుసుకున్నాయి. తర్వాత ఏం జరిగింది అడిగాడు కామ్గా. అటెండర్ రాఘవన్న మరికొందరు లెక్చరర్లు అవపడానికి వచ్చారు. వాళ్ళని కూడా ఇలానే చేస్తామని చెప్పడంతో వాళ్ళు భయపడ్డారు. మ్యామ్ జుట్టు పట్టుకుని తీసుకువెళ్లారు. చాలా చెడ్డగా మాట్లాడారు. వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ప్రిన్సిపల్ మ్యామ్ని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. మ్యామ్ వెళ్ళిపోయారు. ఇవి మ్యామ్ వస్తువులు. ఆమె ఒక బ్యాగ్ని ఫల్గునికి అందించింది. ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపేశాక ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు అతనికి. గట్టుకి విషయం ఫోన్ చేసి చెప్పాడు. మరొకసారి బృంద ఫోన్కి ట్రై చేశాడు. ఉపయోగం లేదు. ఇంటికి వెళ్ళి చూద్దాం శ్యామ్ గద్గద్గమైన కంఠంతో అంది ఫల్గుని. చిన్నగా తల ఊపాడు శ్యామ్. కార్ని ఆమె ఇంటి వైపుకు తిప్పాడు. అడ్రస్ ఆ అమ్మాయిని అడిగారు. కారు అటు దూసుకుపోయింది. బృంద మనసంతా ఆందోళనగా ఉంది. అయోమయంగానే ఇంటికి చేరుకుంది. శరీరానికి అయిన గాయాలు పూర్తిగా మాననే లేదు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా నుదురు తడుముకుంది. తడిగా తగిలింది. రక్తం. తల మీద ఎవరో సుత్తితో బాదుతున్నట్టుగా ఒకటే నొప్పి. ఒకరు జుట్టు పట్టుకుని ఈడ్చుకు వెళ్లడం గుర్తొచ్చింది. అవమానం కన్నా మానసిక క్షోభ ఆమెను మరింత కుంగదీసింది. అంత అమానవీయంగా సాటి మనిషిని అలా క్రూరంగా ఎలా ట్రీట్ చేయగలరు ఎవరైనా? తమ అడవిలో మృగాల మధ్య ఉంటున్నారా, లేక మనుషుల మధ్యనా? సాటి మనిషికి కష్టం వస్తే పట్టించుకునేవాళ్లే లేరా? ఆలోచిస్తూనే మెయిన్ రోడ్ మీదకి వచ్చింది. చిరిగిన బట్టలు, రేగిన జుట్టు, ఒంటి మీద దెబ్బలతో ఉన్న ఆమెను చూసి ఆటో ఆపలేదెవరు. గంటసేపు అలా నిలబడిన ఆమె మీద జాలిపడిన ఒక ఆటో డ్రైవర్ తన ఆటోని ఆపాడు. ఆమె ఇంటికి చేరుకోవడానికి ఆ ట్రాఫిక్లో 1.5 గంటలు పట్టింది.
అతను అడిగిన దానికన్నా కొంత ఎక్కువ ఇచ్చి ఇంట్లోకి నడిచి తలుపు మూసుకుని అలానే నేల మీదకి జారిపోయింది బృంద. మేనల్లుడు చేసిన తప్పుని వెనకేసుకొస్తున్న ఆ రాజకీయ నాయకుడు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం మాత్రమే కాదు, తన తర్వాత తరాన్ని తప్పుడు మార్గంలోకి నెడుతున్నాడు. ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎండిపోయి నీళ్లు ఇంకిపోయాయి. నిస్సత్తువుగా అలానే నేల మీద పడుకుండిపోయింది. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. ఎవరో తలుపులు గట్టిగా కొడుతున్న శబ్దం వినిపించి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఆమె లేచి నిలబడే లోపుగా తలుపులు విసురుగా తెరుచుకున్నాయి. మొరటుగా ఉన్న పొట్టి వ్యక్తి లోపలికొచ్చి తలుపులు మూసేశాడు. ఆమె కన్ఫ్యూజన్ నుంచి తేరుకునేసరికి వాడు ఆమె దగ్గరికి వచ్చేశాడు. ఎవరు నువ్వు? వణుకుతున్న కంఠంతో అడిగింది బృంద. వాడు మాట్లాడలేదు. అలా ఆమెను చూస్తూ నిలబడ్డాడు. ఉదయం కాలేజీలో జరిగిన రగడికి ఆమె ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ఇప్పుడు ఒక అపరిచిత వ్యక్తి లోపలికి దూసుకొచ్చి అలా నిలబడేసరికి ఆమెకి బుర్ర పనిచేయలేదు. అతను ఆమె మీద అటాక్ చేయకుండా అలా నిలబడడం ఆమెను మరింత అయోమయంలో పడేసింది. 10 నిమిషాలు నిశ్శబ్దంగా అలా నిలబడింది. అతను ఎదురుకుండా ఆమె. సరిగ్గా 11వ నిమిషం అతను వెనక్కి తిరిగి మౌనంగా వెళ్ళిపోయాడు. అతను ఎందుకొచ్చాడో ఎందుకెళ్లాడో కూడా ఆమెకు అర్థం కాలేదు. 2 నిమిషాల తర్వాత మరొకడొచ్చాడు గదిలోకి. అలా 3 వచ్చారు, నిలబడ్డారు, ఆమెను చూశారు, బయటికి వెళ్ళిపోయారు. ఆమె నిస్సత్తుగా గోడ కానుకుని కూర్చుండిపోయింది. హఠాత్తుగా పెద్ద శబ్దంతో తలుపులు ధడేల్మంటూ తెరుచుకోవడంతో కూర్చున్న ఆమెకి 5 అడుగుల దూరంలో నిలబడిన అతను ఒకేసారి అటు తిరిగి చూశారు. ఎదురుగా నిలబడి ఉన్నాడు శ్యామ్, దక్షయజ్ఞాన్ని నాశనం చేయడానికి బయలుదేరిన వీరభద్రుడిలాగా. ఎరుపెక్కిన అతని కళ్ళు ఆ వ్యక్తి వైపు తీక్షణంగా చూశాయి. గాజు కళ్ళతో అతని వైపు చూస్తోంది బృంద. ఆమె వైపు ఒకసారి చూసిన అతను తిరిగి తన చూపుని ఆ వ్యక్తి మీదకి మళ్లించాడు. అతను ఊహించినంత వేగంతో వచ్చి కాలర్ పట్టుకుని ఈడ్చుకుట్టాడు దవడ మీద శ్యామ్. అప్పటికే అతని తెల్లని షర్టు మట్టి కొట్టుకుపోయింది. జుట్టు రేగిపోయింది. పెదవి చిట్లు ఉంది. అప్పుడు స్పృహలోకి వచ్చింది బృంద. శ్యామ్! చిన్నగా అరిచి లేచి నిలబడింది. ఆమె మాట వినలేదతను. ఆవేశంతో వాణ్ణి చితక్కొట్టాడు. ఏం చేస్తున్నారు? క్రూరంగా మొహంలో మొహం పెట్టి అడిగాడు. మాకేం తెలీదు సార్. మా సార్ 5గురిని ఆమె ఇంటికి వచ్చి ఒక్కొక్కరిని లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాలు నిలబడి వచ్చామన్నారు. గడగడ వణికిపోతూ చెప్పాడు ఆ సాల్తీ. వాళ్ళు ఏం చేశారో అర్థమైన అతనికి ఆవేశంలో ఒళ్ళు తెలియలేదు. శ్యాము, వాణ్ణి వదిలే, చచ్చిపోతాడు. వెనుక నుంచి తథాగత్ అతన్ని బలంగా లాగాడు. ఫల్గుని పరుగున లోపలికి వచ్చి బృందని హత్తుకుంది. అప్పుడు ఏడ్చింది బృంద. హృదయ విదారకంగా ఉన్న ఆమె ఏడుపు శ్యామ్ని ఈ లోకంలోకి తీసుకొచ్చింది. ఆవేశం తగ్గి ఆమె మీద ఫోకస్ పెట్టాడు. శ్యామ్, ఆమెని ఆంటీ కంట్రోల్ చేయలేరు. చూసుకో నువ్వు. బయట సిచ్యువేషన్ని నేను హ్యాండిల్ చేస్తాను చెప్పాడు తథాగత్. అతను సివిల్ డ్రెస్లో ఉండడం గమనించాడు శ్యామ్. అతనికి ఇక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి పరుగు తీశాడు తథాగత్. తన పరిధి కాదు ఈ ఏరియా. ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే ఆ ఆఫీసర్తో మాట్లాడాలని అనుకున్నాడు కానీ పోలీసులు ఎవరు లేరు. కానీ జనాలు పోగయ్యారు. అప్పటికే వచ్చిన ఆ 5గురు కారులో కూర్చున్నారు. అందరూ శ్యామ్ చేతుల్లో చావు దెబ్బలు తిన్నవాళ్లే. అందుకే తిరిగి అతను బయటికి వచ్చే లోపల తోకలు ముడిచి పారిపోతున్నారు. వాళ్ళని ఆపే ప్రయత్నం చేయలేదు తథాగత్. వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళాడు. అమ్మా, తన బట్టలు ప్యాక్ చేస్తావా అడుగుతున్నాడు. అప్పుడే శ్యామ్. ఫల్గుని చిన్నగా తల ఊపి బృందకి దూరం జరిగింది. ఆంటీ! బాగా భయపడిపోయిన కుక్కపిల్లలా వణికిపోతూ ఆమె చేతిని పట్టుకుంది బృంద. 10 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, సరేనా? ఆమెను బుజ్జగించి శ్యామ్కి సైగ చేసింది ఫల్గుని. అతను బృందని తన దగ్గరికి తీసుకున్నాడు. అతన్ని అల్లుకుపోయింది బృంద. ఏవమ్మా బృందమ్మా! హఠాత్తుగా ఆ నిశ్శబ్దంలో వినిపించింది. రేకు డబ్బాలో గులకరాళ్లు వేసి ఊపినట్టుగా ఉన్న కంఠం ఒకటి. ఉలిక్కిపడి శ్యామ్కి దూరం జరగబోయింది బృంద. అతను వదలలేదామెని. ఎవరు మీరు అడిగాడు శ్యామ్ తీవ్రంగా. నేను ఈ ఇంటి ఓనర్ని బాబు, మీరెవరు అంటూనే ఎగాదిగా చూస్తూ బృంద వైపు తిరిగాడు. ఏమ్మా, ఇది పరుగుగల కుటుంబాలుండే ఇల్లు అనుకున్నావా లేక బజారు వాళ్ళుండే లాడ్జ్ అనుకున్నావా అనేసరికి శ్యామ్ చేతుల్లో ఉన్న బృంద బిగుసుకుపోయింది. మర్యాదగా మాట్లాడు ఆవేశంగా అన్నాడు శ్యామ్. 5గురు వచ్చారు లోపలికి. దీనికి మర్యాదలేంటి? ఇప్పుడు నా ఎదురుగానే నిన్ను ఖర్చుకుపోయి నిలబడింది. ఆ 5గురు సరిపోనట్టు అసహ్యంగా చూస్తూ అన్నాడు ఓనర్. నిన్ను అంటూ అతని మీదకు దూసుకుపోబోయాడు శ్యామ్. శ్యామ్ ప్లీజ్! అతన్ని వెనక్కి లాగేసింది బృంద భయంగా. అప్పుడే సత్తటం మొదలుపెట్టిన ఫల్గుని విసురుగా వచ్చి ఆ ఇంటి ఓనర్ని చాచపెట్టి కొట్టింది. సమస్యలో ఇరుక్కున్న ఆడపిల్లకి సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలా దగులుబాజీ మాటలు మాట్లాడేవంటే హెరాస్మెంట్ కింద కేసు బుక్ చేయించేస్తానేమనుకున్నావు అంది కోపంగా. అతను వెనక్కి తగ్గాడు. 4 అడుగులు వెనక్కి వేశాడు అరచేతిని చెంపగా ఆనించుకుని. బజారుదంటే కోపం వస్తే ఎలా సణిగినట్టుగా అన్నాడు.
నీ మీద పరువు నష్టం దావా వేస్తానేమనుకున్నావు? ఆమె నా కాబోయే భార్య. ఎక్కువ తక్కువ మాట్లాడావంటే జీవితమంతా జైల్లో కూర్చుని ఏర్పాటు చేస్తాను. వెళ్ళిక్కడి నుంచి గర్జించాడు శ్యామ్. 2 చేతులు బృంద చుట్టూ వేసి తన గుండెల్లో దాచుకున్నాడు ఆమెని. ఫల్గుని, తథాగత్ మొహాలు వెలిగిపోయాయి శ్యామ్ మాటలకి. తథాగత్ వెంటనే కదిలాడు ఓనర్ వైపు. నేనెవరో తెలుసా అంటూ తన ఐడి కార్డ్ చూపించాడు. ఆవిడ డీజీపీ గారి భార్య. అతను క్రిమినల్ లాయర్. ఇవి సరిపోతాయా? డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలా? అతన్ని బయటికి నెడుతూ అడిగాడు తథాగత్. అప్పటికే ఓనర్ నిలువుగుడ్లేసుకుని నిలబడిపోయాడు. శ్యాము, తనని తీసుకువెళ్ళి కారులో కూర్చోపెట్టు. నేను 5 నిమిషాల్లో వస్తాను సున్నితంగా ఆజ్ఞాపించింది ఫల్గుని. అతను చిన్నగా తల ఊపి బృందని నడిపించబోయాడు. ఆమె ముందుకు తూలింది. ఆమెని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు శ్యామ్. అప్రయత్నంగానే అతని మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో మొహం దాచుకుంది బృంద. ఆమెని పదిలంగా తీసుకువెళ్లి కారులో వెనక సీట్లో కూర్చోబెట్టాడు. ఆమె కళ్ళు మూసుకుంది. అతను ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె కళ్ళు తెరిచి చూసింది. అతను చిన్నగా నవ్వాడు. ఆమె కళ్ళలో నీళ్లు ఊరడం అంత దగ్గర నుంచి చూసిన అతనికి గుండెల్లో నుంచి తన్నుకొస్తున్న ఆవేశాన్ని అదుపు చేసుకోవడం చాలా కష్టమైంది. శ్యాము, పద బయలుదేరదాం హెచ్చరించింది అతని ఫల్గుని. అతను మరి మాట్లాడలేదు. డ్రైవింగ్ సీట్లో వచ్చి కూర్చున్నాడు. తథాగత్ వాళ్ళని ఫాలో అయ్యాడు. ఇంటికి చేరుకునేసరికి దట్టమైన చీకట్లు అలుముకున్నాయి. ఇల్లంతా పట్టపగల్లా వెలుగుతున్నాయి లైట్లు. శ్యామ్ కారు ఆపగానే బృందను తీసుకుని కిందకి దిగింది ఫల్గుని. కానీ ఆమె నడవలేకపోవడం గమనించిన ఆమె కొడుకు వైపు చూసింది. అప్పుడే తథాగత్ బైక్ని గేట్ లోపలికి పోనిచ్చాడు. శ్యామ్ బృందని చేతుల్లోకి ఎత్తుకుని లోపలికి నడిచాడు. తథాగత్ ఫల్గునికి సాయం చేశాడు బృంద లగేజ్ లోపలికి తీసుకురావడంలో. బృందని గదిలో కిందకి దించాడు. థ్యాంక్ యూ. ఇంకా మాట్లాడబోతూ ఉండగానే అతను విసురుగా ఆమెను దగ్గరికి లాక్కుని తన పెదవులతో ఆమె పెదవుల్ని మూసేశాడు. కొన్ని క్షణాలు ఆమె స్తబ్దుగా అలా నిలబడిపోయింది. అంతలోనే ఆమెలో చెలరేగిన తుఫానుని అదుపు చేసుకోలేనట్టుగా అతని మెడ చుట్టూ చేతులు బిగించి తన నాలుకతో తన నాలుకని స్పృశించింది. అతనిలో కోరిక కట్టలు తెంచుకుని పొట్లగిత్త అయి ఆమెను ఢీకొంది. ఆ తాకిడికి జడివానలో పూల తీగలా కంపించిపోయింది బృంద. ఆసరా కోసం శ్యామ్ని మరింత దగ్గరగా జరిగి అతన్ని హత్తుకుపోయింది. కొన్ని నిమిషాల సేపు లోకం మర్చిపోయారిద్దరు. సన్నని మూలుగు బయటకు రావడంతో అది తన నుంచి అని నమ్మలేకపోయింది బృంద. అతను మెల్లగా తన తలని పైకెత్తాడు. నన్ను పెళ్లి చేసుకో బృందా అడిగాడు శ్యామ్. తను సరిగ్గానే విందా, లేక జరిగిన సంఘటనలకు బుర్ర తిరిగి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తోందా? బృందకి అర్థం కాలేదు. అయోమయంగా చూసింది అతని వైపు. అతనికి తనంటే ఇష్టం లేదని స్పష్టంగా తెలియజేశాడు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని కుండ బద్దలు కొట్టినట్టు మొహం మీదే చెప్పాడు. మరిప్పుడేంటి అలా అడుగుతున్నాడు? బృందా, నా వైపు చూడు. ఆమె భుజాలు పట్టి కదిపాడు శ్యామ్. ఆమె నిద్రలో నుంచి లేచినట్టుగా ఉలిక్కిపడి అతని కళ్ళలోకి చూసింది. ఆమె కళ్ళలో ఆ బేలతనం చూస్తుంటే అతనికి తన గుండెని ఎవరో పదునైన కత్తితో చీరేస్తున్నట్టుగా అనిపించింది. ప్రస్తుతం బృంద ఎంత అయోమయంలో ఉందో శ్యామ్ కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఆమె నిస్సహాయంగా నేల మీద పడి ఉండడం కళ్ళ ముందు కదులుతుంటే ఆవేశంతో అతని రక్తం మరిగిపోతోంది. ఆమెకి జరిగిన అవమానం బహుశా ఆమె బ్రెయిన్కి చేరి ఉండదని అతనికి అర్థమవుతూనే ఉంది. బృందా. ఆమె మౌనంగా నిలబడి తనని వింతగా చూస్తూ ఉండిపోవడంతో మరొకసారి బలంగా కుదిపాడు. శ్యామ్. అప్పటికే పూర్తిగా సెన్సెస్లోకి వచ్చిన బృంద కళ్ళు భయంతో రెపరెపలాడుతుండగా అతని షర్టు ముందు భాగాన్ని గుప్పిట్లో పట్టుకుని ఏడుపు కంఠంతో పిలిచింది. అతని గుండె కరిగి నీరైపోయింది. శ్యామ్. వాళ్ళు నన్ను చుట్టు పట్టుకుని వాక్యం పూర్తి చేయలేక వెక్కి వెక్కి ఏడుస్తూ అతని గుండెల్లో తలదాచుకుంది బృంద. చాలా ఏళ్ల తర్వాత అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. బృంద, వాళ్ళెవరినీ నేను వదిలిపెట్టబోవడం లేదు. ఒక్కొక్కడిని నడవడానికి పనికి రాకుండా ఎముకలు పిండి చేసి వదిలేదాకా నిద్రపోను నేను. ఐ ప్రామిస్ యూ దాట్. స్థిరమైన కంఠంతో ఆమెకి మాటిచ్చాడు శ్యామ్. నా జాబ్, నా ఇల్లు అన్నీ పోయాయి. నేనెక్కడుండాలి? ఎలా బ్రతకాలి? వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది బృంద. ఆమె ఇంకా వాటి గురించే ఆలోచిస్తోంది. ఓ గాడ్. తనకి జరిగిన అవమానం ఇంకా ఆమె మనసు యాక్సెప్ట్ చేయలేదు. అది అర్థమైన తర్వాత ఆమె పరిస్థితి ఏంటో అంచనా వెయ్యలేకపోయాడు శ్యామ్. ఆమెని మెల్లగా మంచం మీద కూర్చోబెట్టాడు. అతను ఆమెకి దూరంగా జరగబోతుంటే కంగారుగా తన 2 చేతులను చాచి అతని చేతిని పట్టుకుంది. బృందా, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడం లేదు. మంచినీళ్ళు తీసుకొస్తాను. బుజ్జగించి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి గదిలో నుంచి బయటకొచ్చాడు. కిందకి దిగిన అతను ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా మంచినీళ్ళు సీసా తీసుకుని మేడ మీదకి వెళ్ళిపోయాడు. ఫల్గుని, తథాగత్ అతను వెళ్లిన వైపే చూస్తూ కూర్చున్నారు. ఇప్పుడు శ్యామ్ని అదుపు చేయడం చాలా కష్టం ఆంటీ.
తను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయికి ఇలా అవమానం చేసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టడు. చట్ట ప్రకారం వెళ్తే పర్వాలేదు, కానీ న్యాయం కోసం రూల్స్‌ని బ్రేక్ చేయడానికి కూడా వెనకాడడు. ఎలా తనని ఆపాలో అర్థం కావడం లేదు. నుదురు రుద్దుకుంటూ ఆందోళనగా అన్నాడు తథాగత్. గట్టు, నువ్వు శ్యామ్ గురించి ఆందోళన పడుతున్నావు. నేను సత్య గురించి ఆలోచిస్తున్నాను. ఈ విషయం తెలిస్తే అసలు ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియడం లేదు. కళ్ళు మూసుకుని సోఫా వెనక్కి వాలి కూర్చుంటూ తన ఆందోళనని బయటపెట్టింది ఫల్గుణి. వాళ్ళ ఆలోచనలు, భయాలతో తనకి సంబంధం లేనట్టుగా శ్యామ్ తిరిగి బృంద దగ్గరికి వచ్చాడు. అక్కడ అతనికి కనిపించిన దృశ్యం హృదయ విదారకంగా ఉంది. ఆమె నేల మీద పంతిలా ముడుచుకుని పడుకుని ఉంది. ఏడవడానికి కూడా శక్తి లేనట్టుగా మౌనపాషాణంలో ఉంది బృంద. ఒక్క అంగలో ఆమె దగ్గరికి చేరుకున్నాడు శ్యామ్. బృంద కింద చతికిలబడి ఆమెని తన ఒళ్ళోకి తీసుకున్నాడు. ఆమె ఒళ్ళు చల్లబడిపోవడంతో కంగారు పడ్డాడు. ఆమె అతని పిలుపుకి స్పందించకపోవడంతో లేచి ఆమెని తన చేతుల్లోకి ఎత్తుకుని బాత్రూంలోకి పరుగు తీశాడు. షవర్ నాబ్ తిప్పి టెంపరేచర్ సెట్ చేశాడు. వేడి నీళ్లు జల్లులా పడడం ప్రారంభించగానే అతను ఆమెని షవర్ కింద నిలబెట్టాడు. స్పృహలో లేని బృంద ఒంటి మీద వేడి నీళ్లు పడగానే ఆమె కనురెప్పలు కదలడంతో అతను తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. పూర్తిగా ఆమెకి మెలకువ వచ్చే వరకు అలానే నిలబడ్డాడు శ్యామ్. పావుగంట తర్వాత ఆమెను మెల్లగా తన చేతుల్లోకి ఎత్తుకుని బయటికి తీసుకొచ్చాడు. ఆమె కళ్ళు అభావంగా ఉన్నాయి. తనకి ఏం జరుగుతోందో తెలుసుకునే స్థితిలో లేదు బృంద. తన బట్టలు మార్చి టీషర్ట్ వేసినట్టు కానీ, ఆమె తలకి హెయిర్ డ్రయర్ పెట్టి జుట్టు ఆరబెట్టినట్టు కానీ తెలీదు. వెనక్కి వాంచి మంచం మధ్యలో ఆమెను పడుకోబెట్టి నిండుగా దుప్పటి కప్పి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. బృంద, నేను అరగంటలో వస్తాను, ఒంటరిగా ఉండగలవా అడిగాడు. ఆమెని అలా నిస్సహాయ స్థితిలో ఎవరు చూడడం అతనికి ఎందుకు ఇష్టం లేకపోయింది. తల్లి కూడా. అందుకే అతను బృంద కళ్ళు మూసుకునేదాకా అక్కడే నిలబడ్డాడు. లైట్ ఆపి బెడ్ లైట్ వేసి అతను మెల్లగా బయటికి నడిచాడు. ముందు తన రూంలోకి వెళ్ళి స్నానం పూర్తి చేసి బట్టలు మార్చుకుని కిందకొచ్చాడు. ఇంకా తథాగత్ అక్కడే ఉండడం గమనించినా ఏమీ మాట్లాడలేదు శ్యామ్. తల్లికి తోడుగా అతను ఉండడం మంచిదే అనిపించింది. తండ్రి ఇంకా రాలేదు. ట్రేలో బృంద కోసం భోజనం సర్ది తీసుకువెళ్తున్న కొడుకు వైపు బాధగా చూసింది ఫల్గుణి. కొడుకు నోటి వెంట వచ్చిన మాటలు ఎంతో ఆనందంతో వేడుకగా భర్తకి చెప్పవలసిన తను ఇప్పుడు ఏ పరిస్థితిలో చెప్పబోతోందో తలుచుకుంటే ఆమె గుండె చెరువైపోతోంది. ఇదంతా నా వల్లే జరిగింది అంటున్న ఫల్గుణి వైపు వెర్రిమొహం వేసుకుని చూశాడు తథాగత్. మధ్యలో ఆవిడ ఏ యాంగిల్లో ఇందులో ఇన్వాల్వ్ అయిందో అర్థం కాలేదు అతనికి. ఆ రాత్రి బృందని పబ్ నుంచి ఒంటరిగా పంపించడం తప్పైపోయింది. మేము బయటికి వచ్చేసరికి ఆమె ఎక్కడా కనిపించలేదు. ఇంటికి వెళ్ళిపోయింది అనుకున్నాం, కానీ ఇంతటి కష్టంలో ఇరుక్కుంది అనే ఊహామాత్రంగా కూడా ఆలోచన లేదు. ఒంటరి ఆడపిల్ల వీధుల్లో, నిర్జనమైన వీధుల్లో తిరగడం అస్సలు సేఫ్ కాదని ఆలోచించలేదు నేను. బహుశా నాకు ఆడపిల్ల లేకపోవడం వల్లనేనేమో గట్టు, లేదా నాకు అలా ఆలోచించే బుర్ర లేదని ఆ దేవుడు ఆడపిల్లని ఇవ్వలేదేమో. కళ్ళు తుడుచుకుంటూ బాధగా అంది ఫల్గుణి. అమ్మా, ఏం మాట్లాడుతున్నారు? మీకు ఆలోచన లేకపోవడమా? అనాథనైన నన్ను ఆశ్రమం నుంచి తీసుకొచ్చి హాస్టల్లో చేర్పించారు. మంచి ఉద్యోగం వచ్చేలా చేశారు. అలాంటిది మీకు ఆలోచన లేకపోవడమా? ఈ మాట వింటే సార్ ఎంత బాధపడతారో మీరు ఆలోచించడం లేదు. చనువుగా మందలించాడు తథాగత్. ఆమె అతని చేతిని వాత్సల్యంగా అందుకుంది. అలా ఎప్పుడూ ఆలోచించకట్టు. నువ్వు ఇంటి బిడ్డవని ఎప్పుడు మర్చిపోకు. ఇప్పుడు అమ్మ అని పిలిచావే, అలానే పిలి ఎప్పుడు. నీ బాస్ని నువ్వెలా పిలుచుకుంటావో నాకు సంబంధం లేదు, కానీ నీకు మాత్రం నేను అమ్మనే అంటున్న ఫల్గుణి వైపు ఆప్యాయంగా చూశాడు తథాగత్. సత్యదేవ్ చాలా ముఖ్యమైన కేసుని గురించి బిజీగా ఉన్నాడు. ఆయన ఇంటికి వచ్చేలోపుగా ఇక్కడ పరిస్థితి కొద్దిగా సర్దుకుంటే తను స్టేషన్కి వెళ్ళి అసలు బృందని అటాక్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకుని అరెస్ట్ చేసే అవకాశాలను వెతకచ్చు అనుకున్నాడు తథాగత్. శ్యామ్ తనతో ఆ రౌడీ అన్న మాటల్ని చెప్పలేదు. తన బాస్ ఏం చేయమన్నాడు అనేది శ్యామ్కి చెప్పడమే కాదు, తన బాస్ ఎవరో కూడా చెప్పాడు 4 తన్నేసరికి. కానీ ఆ విషయం తథాగత్కి చెప్పలేదు శ్యామ్. మనసులో దాచుకున్నాడు, వాడికి బుద్ధి ఎలా చెప్పాలో ప్లాన్ వేసుకుంటూ. ఇప్పుడు కూడా బృందకి భోజనం పెడుతూ అదే ఆలోచిస్తున్నాడు శ్యామ్. వాడికి ఎలా బుద్ధి చెప్పాలి? ఎమ్మెల్యే సారంగపాణి, వాడికి బుద్ధి చెప్పి తీరాలి. హోమ్ మినిస్టర్ క్యాండిడేట్గా అతని పేరు బాగా వినిపిస్తోంది. ఈ సమయంలో అతను ఇలాంటి పనులు చేయడం తగ్గించాడు. కానీ మేనల్లుడు గాయపడడంతో తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. వాడిని ఊరికే వదలబోవడం లేదు తను. శ్యామ్ బృంద వణుకుతున్న కంఠం అతన్ని ఆలోచన నుంచి బయటపడేసింది. వాళ్ళు ఒక్కొక్కరే గదిలోకి వచ్చి 10 నిమిషాలు నిలబడి తిరిగి వెళ్ళిపోయారు. నన్ను కొట్టలేదు, తాకలేదు. నన్ను అలా చూస్తూ ఉండిపోయారు. ఎందుకు అడిగింది అయోమయంగా అతని వైపు చూస్తూ. శ్యామ్ బృంద కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాడు. ఆమె తప్పు కాదు, కానీ ఆమెని సమాజంలో ఎంత నీచంగా చూపించడానికి ప్లాన్ వేశారో తెలుసుకుని తట్టుకోగలదా?
నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే చెప్తాను బృందా, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ అన్నాడు శ్యామ్. దానికి దీనికి సంబంధం ఏంటి? అడిగింది మంచం మీద నుంచి లేవడానికి ప్రయత్నిస్తూ బృంద. అంతలోనే తన స్థితి గుర్తొచ్చి దుప్పటి తన చుట్టూ చుట్టుకుని కూర్చుంది. ఉంది బృంద, మరొక్కసారి ఎవడైనా నీ వైపు కన్నెత్తి చూసి ఇలాంటి నీచమైన పని చేస్తే కాళ్ళు చేతులు విరిచి చేతిలో పెట్టే అధికారం, హక్కు నాకు ఇవ్వమని అడుగుతున్నాను. ఆమె పెదవి నాప్కిన్తో తుడుస్తూ బ్రతిమాలాడు శ్యామ్. ఆమె అతని కళ్ళలోకి సూటిగా చూసింది. మీకు నేనంటే ఇష్టం లేదు, నన్నెలా పెళ్లి చేసుకుంటారు? అడిగింది బృంద. బృందకి శ్యామ్ సమాధానం ఏం చెప్పబోతున్నాడు తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.